హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి రెసిపీలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇవాల్టి రెసిపీ మామిడికాయ ఎండుమిర్చి పులకూర ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా మామిడికాయ ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి పక్కన ఉంచుకోవాలండి. పులగూరలు నచ్చే వాళ్ళకి మామిడికాయ పులగూర చాలా నచ్చుతుందండి. ఒక్కసారి మీరు ట్రై చేయండి. ముందుగా ఓ కడాయి తీసుకుని తగినంత ఆయిల్ వేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు యాడ్ చేసుకోవాలండి. ఇది కాస్త వేగిన తరువాత ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలండి. ఎండుమిర్చి యాడ్ చేసేటప్పుడు మామిడికాయ పులుపును పట్టి యాడ్ చేసుకోండి, అప్పుడే ఈక్వల్గా సరిపోతుంది. ఎండుమిర్చి ఈ విధంగా వేగిన తరువాత ఒక ఉల్లిపాయ యాడ్ చేసుకోండి. మరి కాసేపు వేపుకోవాలండి. ఇప్పుడు ఓరెమ్మ కరివేపాకు వేసుకోవాలండి. 5-6 వెల్లుల్లి వేసుకోవాలండి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. సాల్ట్ ప్లేస్లో కల్లు ఉప్పు యాడ్ చేస్తే బాగుంటుందండి పులగూరకి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేయాలి. ఒక్కసారి మొత్తం కలిసేలా కలుపుకోవాలండి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న పచ్చి మామిడికాయ ముక్కలను యాడ్ చేసుకోవాలండి. ఒక్కసారి మొత్తం కలుపుకోవాలి. నిజంగా ఈ ఎండుమిర్చి పచ్చి మామిడికాయ పుల్లకూర ఒక్కసారి ట్రై చేశారంటే మీరు జన్మలో విడిచిపెట్టరు. వేడి వేడి రైస్లోకి చాలా అంటే చాలా బాగుంటుంది. విలేజెస్ వాళ్ళకైతే ఈ పులకూర చాలామందికి తెలుసుంటుందండి. ఈ విధంగా మగ్గించుకున్న పచ్చి మామిడికాయ ముక్కల్లో 1 గ్లాస్ వరకు వాటర్ వేసి ఉడికించుకోవాలండి. మూత వంచి ముక్క బాగా సాఫ్ట్గా అయ్యే వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉడికించుకోవాలండి. ఇప్పుడు ఓ మట్టి పాత్రలో ముక్కలను వేసి పప్పు గుత్తితో మెత్తగా మెదుపుకోవాలండి. మట్టి పాత్ర లేకపోతే గ్రైండ్ చేసుకోవచ్చండి. కాస్త బరకగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. వేడివేడి రైస్లోకి ఈ మామిడికాయ ఎండుమిర్చి పుల్లకూర చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి. నా రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.